మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా అయినట్లని బ్యానర్ వార్త చూద్దామండి. వైకుంఠపాళి మనకి వద్దు అని ఒకసారి ఎక్కడం మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదని, 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయని, మళ్ళీ ఆ పరిస్థితి రావద్దని జూన్ 12లోగా రాయలసీమ స్టీల్ పనులు ప్రారంభం కావాలని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. నిన్న మహానాడులో భారీ బహిరంగ సభ జరిగిందండి. గాలేరు, నగిరి, కడప తెచ్చేందుకు 1000 కోట్లు తీసుకొస్తారంటండి. ప్రజా తీర్పు మనకు బాధ్యత గుర్తు చేసింది అని, ఆ తీర్పు మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికే అర్థం చేసుకోలేదు. పార్టీ పాలన అని ఎలా ఉండాలనేది టీడీపీ ప్రస్థాన కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడవకూడదు అనడానికి ప్రపంచంలోనే కేస్ స్టడీ వైకాపా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. కడపలో కదం తొక్కిన పసుపు సైన్యం అంటండి. ఒకప్పటి కంచుకోటపై మళ్ళీ సగర్వంగా ఎగిరిన టీడీపీ జెండా. మహానాడు బహిరంగ సభకు లక్షల సంఖ్యలో జనం వచ్చారండి. నాయకులు, కార్యకర్తలతో వెల్లువెత్తిన ఉత్సాహం అండి. ఇక అహంకారం వద్దు, ఒద్దిగ్గా ఉండండి అని, ప్రజలకు సేవ చేయాలని, అహాన్ని పక్కన పెట్టి కూటమిని బలోపేతం చేద్దామని టీడీపీ పార్టీ శ్రేణులతో ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు తెలిపారండి. ఇక మే నెలలో కృష్ణమ్మ బిరబిరా అంటండి. మరియు తెరుచుకోనున్న జూరాల ప్రాజెక్ట్ గేట్లు. ఉగ్రకుట్ర కేసు ఎన్ఐఏ కంటండి 2-3 రోజుల్లో బదిలీ చేస్తారంట. సంతకాలే కానీ సరఫరాలు ఉండవని, ఒక్క ప్రాజెక్టుకు సకాలం పూర్తి కాలేదని, చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకని, సైనిక దళాలు, పరిశ్రమల మధ్య విశ్వాసం పెరగాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారండి. ఇక ట్రంప్ జట్టు నుంచి మస్క్ నిష్క్రమణ అంటే వ్యయ లెక్కలో పొసగనందుకే. ఇక కొత్తగా 71,380 స్పౌస్ పెన్షన్లు అంటే జూన్ 12 నుంచి పంపిణీకి సిద్ధం. ఇక విజయవాడ, కర్నూలు మధ్య జూలై 2 నుంచి విమాన సర్వీసులు అంటే ప్రకటించిన ఇండిగో సింగపూర్, దుబాయ్లకు నడపాలని ఏపీ ఛాంబర్స్ విజ్ఞప్తి చేసింది. ఇక పిఎస్ఆర్కు కఠిన షరతులు విధిస్తామని, బెయిల్ ఇచ్చేటప్పుడు సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసిన హైకోర్టు జత్వాని కేసులో బెయిల్ పిటిషన్పై విచారణ ఘాటు వ్యాఖ్యలు చేసిందండి. సినీ నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు సందర్భంగా ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు కఠిన షరతులు విధిస్తామని హైకోర్టు పేర్కొందండి. సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు గురువారం ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేశారు. అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయవాది నగేష్ రెడ్డి వాదన వినిపిస్తూ మరో కేసులో నిందితురాలుగా ఉన్న జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తప్పుడు కేసు నమోదు చేశారని, పిఎస్ఆర్ గత 37 రోజులుగా జైల్లోనే ఉన్నారని, పిటిషనర్ మినహా అందరూ బెయిల్ పొందారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 63 మంది సాక్షులు విచారించారని, ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా అని వాదనలు విన్న న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జత్వానిపై తప్పుడు కేసు పెట్టారని చెప్పాల్సింది పోలీసులు లేదో ప్రభుత్వం కాదు, అది తేల్చాల్సింది విచారణ కోర్టు. దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడమే పోలీసుల పని. తమపై నమోదు చేసింది అక్రమ కేసు అని నిందితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేశారంటండి. ఇలాంటి చర్యలు అనుమతిస్తే నిందితులందరూ తమపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదులు చేసే ప్రమాదం ఉంటుందని, ఇదే కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఉన్నతాధికారి చెప్పారని, ఐపీఎస్ అధికారి చుట్టూ చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడతారా, వారికి విచక్షణ లేదా, 100 మంది విచారించడానికి ఇదేమన్నా రాజీవ్ గాంధీ హత్య కేసు అని వ్యాఖ్యానించిందండి కోర్టు. దర్యాప్తు అధికారులను పిఎస్ఆర్ గారు బెదిరిస్తున్నారంటండి. పోలీసుల తరపు పీపీ లక్ష్మణనారాయణ వాదనలు వినిపిస్తూ కేసు నమోదు చేయడానికి ముందే ముంబై వెళ్లి జత్వాన్ని అరెస్ట్ చేయాలని నిందితులను విమాన టికెట్ బుక్ చేసుకున్నారు. తప్పుడు కేసులో అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారు. పిఎస్ఆర్ ఆదేశాలకు అనుగుణంగా పోలీసుల అధికారులు అమాయకులను కేసులో ఇరికించి వేధించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు పిఎస్ఆర్ ప్రభావితం చేస్తున్నారని, దర్యాప్తు అధికారులు బెదిరిస్తున్నారని, ఆయన వాట్సాప్ కాల్స్ వివరాలు పరిశీలించడానికి కోర్టుకు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి స్పందిస్తూ పోలీస్ విభాగంలో కింద స్థాయి ఉన్నతాధికారులు ప్రభావితం చేస్తుంటారు కదా అని వ్యాఖ్యానించిందండి. ఇంకా పోలవరం ముంపుపై ఐఐటిహెచ్ అధ్యయనం అంటండి. 7 అంశాలపై తెలంగాణ సర్కారుకు నివేదిక ఇవ్వనున్న సంస్థ. రాబోయే 3 రోజుల వర్షాలంటండి బంగ్లాదేశ్ వైపు వెళ్లిన వాయుగుండం. ఇక ఉత్తమ చిత్రం కల్కి అంటండి. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్,
కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. గద్దర్ సినిమా పురస్కారాలు 2024 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అంటండి. బీఈడీ కళాశాలలో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్సెట్ జూన్ 5న నిర్వహిస్తున్నట్లు ఆ సెట్ కన్వీనర్ ఆచార్య స్వామి తెలిపారండి. గత ఏడాదిలో పోలిస్తే ఈసారి 7,000 దరఖాస్తులు అధికంగా వచ్చాయని చెప్పారు. పరీక్ష హాల్ టికెట్లు శుక్రవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. 10,000 అపరాధ రుసుముతో జూన్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక దీపక్ నెక్సగాన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హనుమాన్ జంక్షన్ దగ్గర కొన్ని జాబులకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈమెయిల్ ఐడికి అప్లై చేసుకోండి. ఇక కృష్ణవేణి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డే అండ్ రెసిడెన్షియల్లో కూడా ఇంటర్వ్యూలు ఉన్నాయంటండి సీనియర్ లెక్చరర్స్కి. ఇది విజయవాడలో జరుగుతుందండి, తాడిగడప 100 అడుగుల రోడ్లో. ఇక ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్లో కూడా మదర్ టీచర్స్ ఆల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పీఈటీస్ కోసం ఇంటర్వ్యూస్ ఉన్నాయంటండి. ఒకసారి ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేయండి. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీలో వాకిన్ ఇంటర్వ్యూస్ అంటండి. ఇక శ్రీ వాసవిలో కూడా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఇక తిరుమలలో త్వరలో యాంటీ డ్రోన్ పరికరం అంటండి. డిఆర్డిఓ సిఫార్సు మేరకు ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ కంపెనీ నుంచి యాంటీ డ్రోన్ పరికరం కొనుగోలు ప్రతిపాదనలకు సిద్ధమయ్యారు. ఇక ఉగ్రకుట్ర కేసులో ఎన్ఐ కంటండి విజయనగరం కేసు. నేడు సిఐఏ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీకే జీతాలు వస్తున్నాయని బొప్పరాజు వెంకటేశ్వర గారు తెలిపారండి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీకే జీతాలు, పెన్షన్ సొమ్ములు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారండి. 3 భార్యలు 9 మంది పిల్లలు పోషించడానికి చోరీలు బాట పట్టిన వ్యక్తి అంటండి. ఇక వీధి సుబ్రహ్మణ్యం సోదరుడికి ఉద్యోగం అంటండి. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం వాళ్ళ తమ్ముడికి వీధి నవీన్కు నియామక పత్రం అందజేశారండి నిన్న జేసీ రాహుల్ మీనా గారు. ఇక శిశుభవనంలో రాజారెడ్డి జయంతి వేడుకలు అంటండి. హాజరైన మాజీ సీఎం జగన్. బీజేపీకు భారత రాష్ట్ర సమితిని అప్పగించే కుట్ర అంటే నేను జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు, అప్పుడే బలంగా వ్యతిరేకించా, మరి ఇప్పుడు ఎందుకు అంత బలహీనత? పార్టీ బలోపేతం కోసం నేను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు అని ఎమ్మెల్సీ కవిత గారు తెలిపారండి. ఇక 1 నుంచి రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ అంటండి పరిశీలించిన నాదెళ్ల మనోహర్ గారు. సగం మందికి వీసా దిగులంటండి. తాత్కాలికంగా స్లాట్లు నిలిపివేసిన అమెరికా. ఇప్పటికే బుక్ అయిన వారికి ఇంటర్వ్యూ యథాతథం. ఇక నుంచి దరఖాస్తు చేసుకునే వారికి కష్టం. విద్యార్థుల్లో ఆందోళన అంటండి. ఈ ఎన్నాళ్ళు నిలిపివేత అనేది తెలియట్లేదంటండి. ఇది సంతకాలు కానీ సరఫరాలు ఉండవని, ఒక ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు అని రాజ్నాథ్ సమక్షంలో వాయుసేనాధిపతి వ్యాఖ్యలు చేశారండి. మహానంద బాష్పాలంటండి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిని, ఎమ్మెల్యే చైతన్య రెడ్డిని అభినందించిన చంద్రబాబు గారు. నిన్న ఈ కార్యక్రమం మహానాడు కార్యక్రమం బాగా చేశారని చంద్రబాబు నాయుడు గారు అభినందించారండి వాళ్ళిద్దరిని. కాంగ్రెస్లో శశిధర్ మసులం అంటండి. ఇక ఇజ్రాయెల్ కాంతి ఖడ్గం హెజ్బల్లాలతో పోరులో కీలక పాత్ర పోషించిన లేజర్ ఆయుధం అంటండి. ఇక ట్రంప్ జట్టు నుంచి మస్క్ నిష్క్రమణ వ్యయ లెక్కలు పొసగనందుకే ఆయన బయటకు వచ్చేసారంటండి. ముష్కరులను ఎగదోస్తే నరసింహ అవతారమే అని ఇప్పటికే 3 సార్లు మన సైనిక శక్తిని రుచి చూపించాం, పాక్ను ఉద్దేశించి ప్రధాని మోడీ గారు వ్యాఖ్యానించారండి. ట్రంప్ మధ్యత్వంతోనే కాల్పుల విరమణ అని కోర్టుకు వెల్లడించిన అమెరికా. భారత్ పాకిస్తాన్ల మధ్య విరమణకు అంగీకరించాయని అమెరికా ప్రభుత్వం వెల్లడించిందండి. ఇది చైనా విద్యార్థుల వీసాలు రద్దు చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటించారండి. సుప్రీంకోర్టుకు 3 కొత్త జడ్జీలు, కేంద్రం ఆమోదం. నేడు పదవీ స్వీకరణ ప్రమాణం అంటండి. ఇక అడ్రస్ లేకపోతే తిహార్ జైల్లోనే ఉంటారని అగస్టా వెస్ట్లాండ్ కేసులో నిందితుడు జేమ్స్కు సుప్రీంకోర్టు చురకనిచ్చిందండి. ఇక పాక్ దాడిలో ధ్వంసమైన పూంచ్కు ప్యాకేజీ ఇవ్వండి మోడీకి రాహుల్ గాంధీ గారు లేఖ రాశారు. అసలైన సమస్యను వదిలేసి ఎమర్జెన్సీపై ప్రత్యేక సమావేశాలని, పహల్గామ్ దాడులు ఇంకా ఎందుకు పట్టుకోలేదని బీజేపీపై కాంగ్రెస్ ధ్వజమెత్తిందండి. ఇక పాక్ గూఢాచార్య ఆరోపణలు, రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్ అంటండి. హిమాచల్ ప్రదేశ్లో కూడా ఒక యువకుడిని అరెస్ట్ చేశారండి. ఇంకా గూఢాచారానికి పాల్పడిన జూనియర్ ఇంజనీర్ అరెస్ట్ చేశారండి. వలప వలలో పడి నౌకదళ ఉద్యోగి అంటండి.
జమ్మూ కాశ్మీర్లో పట్టుపడ్డ ఇద్దరు ఉగ్రవాదులు. గాజాలో ఆహార సంక్షోభం అంటండి. అమర్నాథ్ యాత్రకు భద్రతకు 42,000 మందిని అపాయింట్ చేశారంటండి. భక్తుల లెక్క పక్కా లెక్క అంటండి. తిరుమలలో క్యూ లైన్లో భక్తులు ఎప్పటికప్పుడు లెక్కించే ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. ఇక 2 రోజులు సిట్ కస్టడీకి ఆ నలుగురు అంటండి. జగన్ సన్నిహితులు రాజకేశ్ రెడ్డి, ధనంజయ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను ప్రశ్నించిన అధికారులు. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం అంటండి. ఇక చెన్నై తీరంలో అరుదైన సూక్ష్మజీవులు ప్రపంచంలోని 2-3 చోట్ల వీటికి మునికి. పెరోసస్ జైరాజ్పూర్గా నామకరణం. ఇవి ఉన్న చోట జీవ వైవిధ్యం ఉన్నట్లే అంటున్న శాస్త్రవేత్తలు. ఇక లారీలో గంజాయి తరలిస్తూ దంపతులను ఢీకొట్టాడంటండి. 24న జరిగిన రోడ్డు ప్రమాదంలోకి వెలుగు చూసిన కొత్త కోణం. లారీ క్యాబిన్లో ఏర్పాటు చేశారండి ఒక లోపల దాంట్లో అతను తరలిస్తున్నాడంట. ఇక మణిపూర్లోనే భారతీయ రైల్వే ఘనత. ప్రపంచంలోనే ఎత్తైన వనత అంటండి. భారత్లో ఘర్షణలో పాక్ వాడిన ఆయుధాలపై నీళ్లు నమిలిన చైనా. పాక్ అణుపరీక్షల ర్యాలీల్లో ఉగ్రవాదులు అంటండి. ఇక ఆపరేషన్ సింధూర్తో రాజకీయ లబ్ధికి యత్నం. ప్రధాని మోడీపై మమతా బెనర్జీ ధ్వజం. గుజరాతీ కుటుంబ మృతికి కారకుడైన నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష అంటండి. కెనడా సరిహద్దులు దాటి అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన సమయంలో చలికి గడ్డకట్టుకుపోయి గుజరాత్కు చెందిన ఒక కుటుంబం మృతి చెందిన కేసులో ఎట్టకేలకు నిందితుడికి శిక్ష పడిందండి. మా సైన్యం మేల్కొనేలోపే భారత్ దాడి చేసిందని ఆపరేషన్ సింధూర్పై పాక్ ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక మానవతా పేరోలు ముగింపు సరిగ్గా లేదని ఫెడరల్ జడ్జి స్పష్టీకరణ అంటండి. బోస్టన్లో. మహారాష్ట్రలో భారీ వర్షాలతో 16 మంది దుర్మరణం అంటండి. 18 మందికి గాయాలు, 41 జంతువుల మృతి. ఇక హార్వర్డ్ ఒక వినాశకారి అని కొందరు విద్యార్థుల సమస్యల సృష్టికర్తలని ట్రంప్ ఆరోపించారండి. కుమార్తెపై వైద్యుడు లైంగిక దాడి కేసు బెయిల్ మంజూరుకు సుప్రీం ససేమేరా అంటండి. ఇక కేరళలో కొండపోత వానలతో విధ్వంసం. అనేక లోతట్టు ప్రాంతాలలో నిలిచిన విద్యుత్ సరఫరా. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ జలమేమిటంటే 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అభయారణ్యాల్లో రాత్రి బస నిరోధకానికి సుప్రీం నిరాకరణ అంటండి. దేశంలో పెద్ద పులులు సంరక్షించేందుకు ఏర్పాటైన అరణ్యాల్లో పర్యాటకులు రాత్రులు బస చేయకుండా నిరోధించాలంటే దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చిందండి. హిమాచల్ కలెక్టర్ ఆదర్శం అంటండి. హంగు ఆర్భాటాలు లేకుండా వివాహం. ఇక నకిలీ సందేశాలతో జపనీలకు కుచ్చిటోపి అంటండి. సిబిఐ అదుపులోకి 6 కేటుగాళ్లు. వెస్ట్ బ్యాంకుపై పట్టు బిగుస్తున్న ఇజ్రాయెల్. మరో 22 కొత్త యోధ ఆవాసాలు ఏర్పాటుకు అనుమతి అంటండి. జస్టిస్ టి అమర్నాథ్ గౌడ్కు IIIT యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం అంటండి. ఫలితాల్లో తప్పులు విద్యార్థులకు తిప్పలని 10 ఇంటర్ మూల్యాంకన లోపాలతో పిల్లలపై మానసిక ఒత్తిళ్లు. ఇక అధిక పెన్షన్ సమస్యలు పరిష్కరించండి అన్న EU. జిల్లాకు సోలార్ రూఫ్ టాప్ నమూనా గ్రామం అంటండి. PM ఘర్ కింద ఏర్పాటు CS మరియు VCIC పరిధిలోకి కోపర్తి నోడ్. కనీస మద్దతు ధరలను కేంద్రం పునఃసమీక్షించాలని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అంటండి. ఇక అమెరికా వీసాల నిలిపివేతపై కేంద్రంతో చర్చించాలన్న CPM. కలుషిత సెలైన్తో ప్రాణాలు బలి అంటండి. డెంటల్ క్లినిక్లో అజాగ్రత్తతో పలువురికి ఇన్ఫెక్షన్. రోజుల వ్యవధిలో 8 మంది మృతి చెందినట్లు నిర్ధారణ. 2023లో సంభవించిన మరణాలపై పరిశోధనలు వెల్లడేంటండి. ఇక ప్రత్యేక రైళ్లు గడువు పెంచారంటండి. టాప్ 40లో మరో 4 బాంబులకు చోటు. ఇప్పటికే 16 బెర్తులు ఖరారు. మిగిలిన 24 మందిపై ఉత్కంఠ. రేపు హైటెక్స్లో మిస్ వరల్డ్ ఫినాల్స్. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు స్థానం కల్పించాలి అని 4 తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. తప్పుడు కేసా అన్నది కాదా అన్నది మేము తెలుస్తామని, ఆ విషయం చెప్పాల్సింది పోలీసులో ప్రభుత్వం కాదని సీనియర్ IPS అధికారి PSRపై కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిందంటండి. జత్వానిపై పెట్టింది తప్పుడు కేసు అని ఎలా చెప్తారని, ఎవరు అమాయకులో కాదో చెప్పాల్సింది కూడా కోర్టులే అని, పోలీసుల పని దర్యాప్తు చేసి ఛార్జ్షీట్లు దాఖలు చేయడమే అని, ప్రతి నిందితుడు తనపై పెట్టింది తప్పుడు కేసు అని అంటారు.
కేసు పెట్టిన పోలీసులపైనే తిరిగి కేసు పెడతా దానికి అంతుండదని, ఇది ప్రమాదకరం, అందుకు ఎట్టి పరిస్థితులు అనుమతించమని, ఎవరినో సంతృప్తిపరిచేందుకు ఇలాంటి కేసులు పెట్టడం సరికాదని, వందల మంది సాక్షులు విచారించేందుకు ఇదేమైనా రాజీవ్ హత్య కేసా అని బెయిల్ మంజూరులో పిఎస్ఆర్కు కఠిన షరతులు విధిస్తామని చెప్పిందండి హైకోర్టు. దేవుడా నీ భూములకు నువ్వే దిక్కు అని దేవుడు మాన్యాలు పొందడానికి సర్కారు సిద్ధం అంటండి. నచ్చిన సంస్థకు నచ్చిన ధరకు లీజుకి ఇచ్చే వెసులుబాటు, ఖరీదైన భూములు కర్పూరంలాగా కైంకర్యాలకు సరికొత్త ఎత్తుగడ, క్యాబినెట్ ఆమోదం లేకుండా దొడ్డిదారిన భూములు కేటాయించేందుకు పన్నాగం, దేవుడు భూములు వేలం లేకుండా ఇవ్వకూడదని న్యాయస్థానాల తీర్పులు బేఖాతార్, టీడీపీ కూటమి సర్కారు తీరుపై ధార్మిక సంఘాల ఆందోళన అంటండి. వేలం నిర్వహిస్తే పోటీ ఏర్పడి ఆలయానికి మంచి ఆదాయం దక్కే అవకాశం, రాష్ట్రంలో దేవాదాయ శాఖలకు మొత్తం 4,67,000 ఎకరాల భూములు ఇప్పటికే కబ్జా కోరలో 87,000 ఎకరాలంటండి. ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించి న్యాయపర అడ్డుకోవాలని మాజీ సీఎస్ ఐవీఆర్ గారు కోరారంటండి. ఇక పీఓకే ప్రజలు మనవాళ్లే అని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ముమ్మాటికి మన సొంత కుటుంబ సభ్యులైన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ గారు అన్నారు. ఇక ట్రంప్ టారిఫ్లకు బ్రేక్ అంటండి. అదనపు టారిఫ్లు నిలుపుదల చేస్తూ అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కోర్టులో ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ, హద్దు మీరి అధికారాలు వాడొద్దని ట్రంప్ను తిట్టిపోసిన న్యాయస్థానం. ట్రంప్ వాణిజ్య యుద్ధంలో కీలక మలుపు, చైనా, మెక్సికో, కెనడా, భారత్కు భారీ ఊరట దక్కే అవకాశం, హైకోర్టులో తీర్పు సవాల్ చేసిన ట్రంప్ ప్రభుత్వం. ఇక దోస్తానం ముగిసిందంటండి. డోజ్ నుంచి వైదొలిగిన మస్క్, పదవి విరమణకు 2 రోజుల ముందే రాజీనామా, టెస్లాకు స్పేస్ ఎక్స్ పైన దృష్టి పెడతానని వెల్లడించిన మస్క్. ట్రంప్తో సంబంధాలు దెబ్బతినడమే ప్రధాన లక్ష్యం అంటండి. ఇక చేసిందేమి లేక చెప్పుకోలేక మహా తిప్పలంటండి. కడపలో ఆత్మస్థుతి పరనంత తరహాలు టీడీపీ మహానాడు, ఎన్నికల హామీలు గుర్తించి ప్రస్తావన లేని వైనం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసి గొప్పల వైఎస్ జగన్ను దూషించడం, వారిని పొగుడుకోవడమే పని. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి వారసులు లేకుండా నిర్వహణ కార్యక్రమంలో కనిపించిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేష్ భవిష్యత్తు నాయకుడిగా చిత్రీకరించేందుకు తీవ్ర ప్రయత్నం. ఎన్టీఆర్ ఏఐ వీడియో బూమరాంగ్ అంటే 1945 నాటి ఎన్టీఆర్ ప్రసంగం వైరల్, క్రమేపీ నందమూరి వారసులను దూరం చేస్తున్న నారావారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన వైఎస్ఆర్సీపీ అధినేత, వారి బాగోగుల గురించి ఆరా, పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక 9 ఏళ్ల తర్వాత తుదిపోరుకు 4వసారి ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు అంటే ఎలిమినేటర్ 1లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ చిత్తు రాణించిన సిఎస్ హజల్వుడ్ స్టాల్ అంటండి. ఇక సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని మొత్తం 20,000 కోట్ల బకాయిలు ఉంటే 10% ఇచ్చారని 4 డిఏలు బకాయిలు పెట్టారు. ఉద్యోగ ఆరోగ్య స్కామ్గా మారింది అని పిఎస్ఆర్ ఐఆర్ పాత బకాయిలు ఇతర ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజుగా వెంకటేశ్వర్ల హెచ్చరిక జారీ చేశారండి. ఇక తీరం దాటిన తీవ్ర వాయుగుండం, కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, రానున్న 48 గంటల తేలికపాటి వర్షాలు. ఇక కక్ష కట్టి పొట్టగొట్టారంటండి. బడుగు బలహీన వర్గాల మీద సీఎం చంద్రబాబు ప్రతాపం, పేదల ఇంటికి బియ్యం తీసుకెళ్తే అనాగరికమా, డీలర్లపై 6,000 కేసులు లేవా అని, బియ్యం పక్కదారి పడుతుందని చంద్రబాబు ఈ పాస్ మిషన్లు తేలేదా, దొంగ చేతికి తాళాలు ఇచ్చేందుకు మమ్మల్ని బలిపశువులు చేశారా అని కూటమి పార్టీలు ఏ రకంగా వెన్నుపోటైన పొడవగలను నిరూపించాయి. 2027 జనవరి వరకు అగ్రిమెంట్ కొనసాగిందని, మీకు నచ్చింది చేసుకోండి అని విజయవాడ రేషన్ వాహన డ్రైవర్ల ధర్మాగ్రహం అంటండి. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. పసుపు పండగ సూపర్ హిట్ అంటే జనసంద్రమైన కడప, 3 రోజుల వేడుక ఆద్యంతం లోకేష్ మార్క్, కార్యకర్తే అధినేత సహా 6 శాసనాలకు ఆమోదం, చంద్రబాబు నుంచి నేతల వరకు చర్చ దానిపైన అంటండి. పార్టీ నియమావళి సవరించి చర్చించిన వైనం, మొత్తం 14 అంశాల తీర్మానం, సమయ పాలనకు పెద్దపీట, బాబు నుంచి లోకేష్ వరకు నేతలంతా నిశ్చిత టైంలోనే ప్రసంగాలు ముగింపు, 12వసారి అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక, చివరి రోజు భారీ బహిరంగ సభకు లక్షల్లో తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు అంటండి. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదులను ఏరివేస్తామన్న సీఎం, రాజకీయాల్లో లేకుండా చేస్తామని ఇటుక పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం, వచ్చే మహానాడు కల్లా భూ సంస్కరణని పరిష్కారం, వైనాట్లు గొడ్లపోట్లు పోయి మన రాజకీయం కాదు అని, పాలన ఎలా ఉండాలో టీడీపీ కేస్ స్టడీ, ప్రజా తీర్పు వైసీపీకి ఇంకా అర్థం కాలేదని, రాష్ట్ర సమస్యలు చీకట్లోకి నెట్టేసిందని, దీపం డబ్బులు 2 విడతలుగా ఖాతాల్లో వేస్తామని, వచ్చే నెల 12 నాటికి వాట్సాప్లో 500 సేవలు,
అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు, నిరంతర పాలన ఉండాలి, రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ ఉందని మహానాడు ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. రెడ్ బుక్తో వాళ్ళకు వణుకంటండి. ఒకడికి గుండెపోటు, మరొకడికి బాత్రూంలో కాలు జారి పడ్డాడు. ఇంకొకటి ఏమయ్యాడో అందరికీ తెలుసు. రెడ్ కలర్ చూసినా వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. రెడ్ బుక్ అంటే అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయడమని, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరని, దాని పని అది చేసుకుపోతుందని, మనం అభివృద్ధి బుక్పై దృష్టి పెడదామని, ప్రజల కోసం కష్టపడదాం, ప్రభుత్వ పద్ధతి ప్రకారం వాళ్ళ తప్పులు రుజువు చేయాలి, దానికి టైం పట్టచ్చు, శిక్షణ మాత్రం ఖాయం, విషపు మద్యానికి 30,000 మంది బలి, అంతులేని ధనదాహంతో 1,000 కోట్ల దోపిడీ, రాష్ట్రాన్ని విధ్వంసం చేసిపోయారని మోడీ, పవనన్న, చంద్రన్న జెండాలు పక్కన పెట్టి కలిసి పనిచేశారు. కూటమి ప్రజలు ఆశీర్వదించారు. విడాకులు ఉండవు, రాసి పెట్టుకోండని, రాష్ట్రం బాగుపడాలంటే కలిసి ఉండాల్సిందే, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే పసుపు సైన్యం మన గెలుపు అని, మన బలమని కడప భారీ బహిరంగ సభలో మంత్రి లోకేష్ గారు స్పష్టీకరణ చేశారండి. పేదవాళ్ళు కడుపు నిండకుండా నిండా భోజనం చేయడం జగన్కు ఇష్టం ఉండదని, అందుకే అన్నా క్యాంటీన్లు ముగించారని మంత్రి లోకేష్ గారు తెలిపారండి నిన్న. ఇక విశాఖలో తొలి కోవిడ్ మృతి అంటండి. 64 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఆ మరణం కరోనాతో కాదని డిహెచ్ఎంఓ ప్రకటన. ఇక పీఓకేను ఖాళీ చేసి ఉగ్రవాదులను అప్పగించాల్సిందని, నీళ్లు రక్తం కలిసి ప్రవహించమని, మా షరతులలో మార్పు లేదని శాంతి చర్చలపై భారత్ స్పష్టీకరణ. మేము దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు అని మే 10న తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యాం. 9 రాత్రి వ్యూహరచన చేశాం. మాకన్నా ముందే భారత క్షీణిపులతో వెసుకుపడింది. మా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలంటండి. శాంతి చర్చకు ముందుకు రావాలని భారత్ పిలుపు. ఇక సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావని, ఇప్పటి వరకు ఒక ప్రాజెక్ట్ కూడా సకాలంలో పూర్తి కాలేదు అని, 2024 మార్చిలో అందాల్సిన తేజస్ విమానాలు ఒకటి రాలేదు, దేనికైనా కట్టుబడితే గడువులోకి అందించాలి అని సిఐఏ సదస్సులో వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ తెలిపారండి. రక్షణ మంత్రి సమక్షంలోనే వ్యాఖ్యలు చేశారు. ఇక పీఓకి తిరిగి వస్తుందంటండి. ఆ రోజు ఎంతో దూరంలో లేదని, అక్కడ ప్రజలకు భారత్తో అనుబంధం ఉందని, పాక్తో ఎప్పుడు చర్చలు జరిపినా ఉగ్రవాదం పీఓకేలోనే కీలకం అంటండి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారు. ఒకసారి ఆంధ్రప్రభ చూద్దామండి. కృష్ణమ్మ పరవాళ్ళు ప్రాజెక్టుకు జలకళ, అటు తుంగభద్ర ఇటు జోరాలకు వరద అంటే, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద విద్యుత్ ఉత్పత్తి షురు అంటండి. ఇక విశాఖ చైనా కారిడార్ కొప్పనర్తి నోడ్ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన 3 మండలాలు 6 గ్రామాలు 6,740 ఎకరాలు 17,300 కోట్ల పెట్టుబడి 1.76 లక్షల మందికి ఉపాధి అంటండి. ఇక ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అంటండి. నాది ఉడుం పట్టుకుంటే వదిలిపెట్టను, చేసి చూపించే వరకు నిద్రపోను, రాష్ట్రంలో ఉన్న భూతాన్ని భూస్థాపితం చేస్తా, వచ్చే మహానాడుకు భూ సమస్యలు ఉండవని, రాయల్ మిషన్ స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉందని, సీమకు పక్కా ప్రణాళిక, రాష్ట్రం మణిహారంగా మారుస్తున్న జూన్ 12 లోపల కడప స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం, అన్నమయ్య ప్రాజెక్టుకు మళ్లీ నిర్మిస్తామని మహానాడు ముగింపు సభలో సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారండి. ఇక కడప నిండింది, మహానాడు హిట్ అయిందంటండి. ఎటు చూసినా జనసంద్రమే, మణిటండన లెక్క చేయని టీడీపీ సైన్యం, చరిత్ర సృష్టించిన కడప మహానాడు. ఇక పసుపు సైన్యమే మన బలమని, సిబిఎన్ అంటే ఒక బ్రాండ్ అని టీడీపీ జెండా పీకేస్తామన్న వాళ్ళ అడ్రస్ లేకుండా పోయారు. విధ్వంస పాలనతో అన్నపూర్ణను అప్పుల ప్రదేశ్గా మార్చేశారు. రెడ్ బుక్ కాదు, రెడ్ కలర్ చూసినా వాళ్ళకి నిద్ర పడడం లేదని కడప మహాసభలో యువనేత నారా లోకేష్ గారు తెలిపారండి. ఇక అసాంఘిక మాధ్యమం అంటే నియంత్రించాల్సిందే, భారత సైనిక విజయాన్ని వక్రభాష్యం, విశృంఖలతతో సమాజంలో అశాంతి, కుటుంబ బాంధవ్యాలను విచ్ఛిన్నానికి ఆజ్యం, భారతదేశ సమగ్రతకు పెనుముప్పు, కఠిన నియమ నిబంధనల కట్టడి చేయకపోతే తప్పని పరిస్థితి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిపుణుల సూచన. ఇక మావోయిస్ట్ కీలక నేత హిడ్మా అరెస్ట్ అంటండి. ఒడిశాలో కోరాపుట్ జిల్లాలో అడవుల్లో కూబింగ్, పొదలు నక్కినట్టు గుర్తింపు. ఇక నాపై కుట్రలో కేసీఆర్ నుంచి నన్ను విడదీసే కుయుక్తులు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలి, అదే నా అభిమతం, నన్ను బయటికి పంపేంత సీన్ ఎవరికి లేదు, నాపై దుష్ప్రచారానికి పార్టీ స్పందించలేదు, లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్న కేసీఆర్ గారు వద్దని వారించారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే నన్ను ఎంపీగా ఓడించారు,
మీడియాతో ఇష్టాగోష్ఠిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారండి. ఇంకా ట్రంప్కు షాకు, సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదన్న ట్రేడ్ కోర్ట్. ఇక ఐపీఎల్ ఫైనల్స్కు బెంగళూరు వెళ్ళిందండి. క్వాలిఫైర్ 1లో పంజాబ్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం. ఇక సస్పెన్షన్కు రంగం సిద్ధం అంటండి తీవ్రంగా పరిగణించిన కేసీఆర్. ఫామ్ హౌస్లో పార్టీ సీనియర్లతో మంతనాలు. నేడో రేపు ఉత్తర్వులు జారీ చేస్తారంటండి. మోడీ వర్సెస్ మమత అంటండి మాటల యుద్ధం. నిరం మమత తేల్చుకుందామన్న మమత గారు. ఇంకోసారి ఈనాడు మిగిలిన వార్తలు చూద్దామండి. ఆభరణాల కొనుగోళ్లు 9 నుంచి 10% తగ్గచ్చని, బంగారు ధరలు పెరగడం వల్లే పెట్టుబడులుగా నాణ్యాలపై మొగ్గు చూపిస్తున్నారంటండి. 2025-26పై ఇక్రా అభిప్రాయాన్ని వెల్లడించిందండి. ఇక ఆర్బీఐ వద్ద 4.32 లక్షల కోట్ల పసిడి ఉందంటండి. బ్యాంకు మోసాలు 3 రెట్లు 36,014 కోట్లకి ఎంతంటే గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు సంబంధిత మోసాల విలువ 36,000 కోట్లు పెరిగిందంటండి. ఇక అమర్ రాజా డివిడెండ్ ₹5.20 అంటండి. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అంటండి ముఖ్య ఆర్థిక సలహాదారుడు అనంత నాగేశ్వరన్. ఇక బీపీ, క్యాస్ట్రాల్, రిలయన్స్, అమర్కో కన్నంటండి. పోకర్న వార్షిక లాభం రెట్టింపు అంటండి. గూగుల్ స్టోర్లో పిక్సెల్స్ ఫోన్. ఇక మార్చి త్రైమాసిక వృద్ధి 7% అంటండి ఐసిఐసిఐ బ్యాంక్ అంచనా వేసింది. అధికారిక గణాంకాలు నేడు విడుదల చేయనున్నారు. గత సంవత్సరం 2024-25 చివరి త్రైమాసికంలో భారత అభివృద్ధి 7%గా నమోదయ్యే అవకాశం ఉందని ఐసిఐసిఐ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించిందండి. ఇంకా కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు 6,372 కోట్లు అంటండి. విదేశీ మారకపు విలువ 1.11 లక్షల కోట్లు. టారిఫ్ విధానాల్లో మార్పులతో ఎగుమతులపై ప్రభావం. బ్యాలెన్స్ షీట్ పెరగడంతోనే భారీగా డివిడెండ్ అంటండి. ఇక సుంకాలు నిలిపివేత, సూచీల లాభపాట. ఎఫ్ఐఐ కొనుగోళ్లు 884 కోట్లు, డిఐఐ కొనుగోళ్లు 4,286 కోట్లు అంటండి. ఇక బజాజ్ ఆటో డివిడెండ్ ₹210 ఇస్తుందంటండి. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణిత అంటండి. ఇక సుజలాన్ ఎనర్జీ లాభం 5 అయిందంటండి. ఒకసారి నోటిఫికేషన్స్ చూద్దామంటే చివరిగా పీజీ, యూజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ అంటండి. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో 25-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ, ఎంఏ, డిగ్రీ, యూజీ, పీజీ డిప్లొమా సర్టిఫికేట్ రెగ్యులర్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందండి. ఇక ఫైర్మెన్ పోస్టులు అంటండి. కేరళలో కొచ్చిన్ షిప్ యార్డ్లో ఒప్పంద ప్రాతిపదికన కొచ్చిన్లోని వర్క్మెన్ కేటగిరీలో ఫైర్మెన్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 25 సంఖ్య ఉందంటండి. అర్హులైన అభ్యర్థులు 20 జూన్ 2025 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక నేడు చివరి డేట్లు ఏంటంటే ఎఫ్డిడిఐలో చెన్నైలో 47 ఉద్యోగాలు అంటండి. డిగ్రీ, బీఎస్సీ, బీటెక్, డిప్లొమా 10th ఉత్తీర్ణులు అర్హులు. ఇక సిఐఎస్ఎఫ్లో 30 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయంటండి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అర్హులు. ఇక ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్లో 12 పోస్టులు అంటే డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం అర్హులు. ఇక ఎన్ఆర్ఎస్సిలో 31 సైంటిస్టులు అంటండి. బీఎస్సీ, ఎంసీఏ, బీటెక్, బీఈ, ఎంఏ, ఎంటెక్ బీఆర్కులు ఉత్తీర్ణులు అంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలో విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.